నమస్తే. వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న పరిస్థితి. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది బీజేపీకి? 17కు 17 సీట్లు భారతీయ జనతా పార్టీ కొట్టబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ రోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి వేవ్‌లో గానీ, నరేంద్ర మోడీ గారి ఉన్నటువంటి గాలిలో గానీ, తెలంగాణ రాష్ట్రంలో గల్లీలో ఎవరున్నా పర్లేదు గానీ, ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీని గానీ, యావత్ భారతదేశం అనుకుంటా ఉన్నారు. దాంట్లో తెలంగాణ కూడా పూర్తిగా 17 సీట్లు గెలవబోతా ఉన్నాం మేము. ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు? ఏంటి మీ కాన్ఫిడెంట్ ఏంటి? మీ ధైర్యం ఏంటి? మీ గుండె బలం ఏంటి? మా ధైర్యం నరేంద్ర మోడీ, మా మా ధైర్యం మాకున్నటువంటి సిద్ధాంతాలు కానీ, ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు కానీ, దేశము ఇవాళ ప్రపంచంలోనే భారతదేశాన్ని ఇట్లా గొప్పగా చూస్తున్నటువంటి విధానం అయితే కానీ, గతంలో కాంగ్రెస్ చేసిన అవినీతి కానీ, వాటన్నిటిని పోల్చుకుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధిని కానీ, ఈరోజు పేదల వైపు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు అభివృద్ధి స్కీమ్స్ కానీ, ఎన్నో రకాలుగా ఈరోజు భారతదేశం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ కారణం నరేంద్ర మోడీ గారు. ఇవాళ అలాంటి నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా చేసుకోవాలా. ఖచ్చితంగానే యావత్ యువతలు కానీ ప్రతి ఒక్కరు కూడా, శ్రామికులు, రైతులు, ఉద్యోగులు, వీళ్ళు వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. ఈ భారతదేశంలో విశ్వగురుగా మార్చాలి అనేటువంటి గట్టి సంకల్పంతో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇవాళ మేము పబ్లిక్లోకి వెళ్తే భారతీయ జనతా పార్టీ మనం వెళ్తా ఉంటే మీరు ఏం టెన్షన్ పడొద్దు, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని వాళ్ళే చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఖర్గే ఏం చెప్తున్నారంటే, ఈసారి కనుక మోడీ హైట్రిక్ కొడితే మాత్రం చిన్న పిల్లల్ని కూడా కాషాయం చొక్కా వేసుకోమంటారని చెప్పేసి ఖర్గే వ్యాఖ్యలు నిజమే అంటారా? ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా, 5% ఉన్నటువంటి ముస్లిమ్స్, 6-7% ఉన్నటువంటి క్రిస్టియన్లు ఇవాళ వాళ్ళకు వత్తాసు పలుకుతా ఉన్నారు. ఇవాళ ఖార్గే కానీ ఇవాళ ఏదో ఒక గుంపు పందుల గుంపు పెట్టుకో ఉన్నారు. ఇవాళ ఎన్డీఏ కూటమి పెట్టుకొని ఇలా పందుల గుంపు పెట్టుకో ఉన్నారు. ఆ గుంపు వల్ల వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇవాళ ఎందుకు అనవద్దు, మేము 80% ఉన్నటువంటి భారతదేశంలో హిందువులుగా ఉన్నటువంటి ఎందుకు మేము కాషాయం ధరించొద్దా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఏమన్నా అంటే మా హిందువులు ఎత్తుకున్నా, హిందువులు సంబంధించినటువంటి పూజ కార్యక్రమాలు చేసినా, లేకపోతే మన రామ మందిరం చేసినా, ఇవాళ ఏదో బీజేపీ ఇది బీజేపీది కాదండి. ఇది భారతదేశం, ఇది హిందువుల దేశం. బాజాప్తా హిందువు అనేటువంటి ప్రతి ఒక్కవారు కాషాయం ధరిస్తారు. దాంట్లో తప్పేముందండి? అంటే రాజరికం పెట్టరేగిపోతుంది అని చెప్పేసి వాళ్ళ వ్యాఖ్యలు. ఎక్కడ రాజరికం ఉంది? ఎక్కడ రాజరికం ఉంది? ఇది రాజరికమా? పేదల ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవాళ ఎక్కడ చూడండి, ఇవాళ ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గారి స్కీమ్స్ కానీ, నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు కానీ ఇవాళ బాటలు వేస్తూ ఉన్నారు. ఇవాళ మీ దిక్కుమాలిన మీ పథకాలు, మీ దిక్కుమాలిన ఇవాళ 6 క్యాండిడేట్ అంటూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అది మీరు చూడండి, దాని పరంగా చూడండి, దానికేం తోడు దిక్కు లేదు. ఇవాళ మీరు ఏదో చెప్పి ఏదో అయిపోతారని మీరు చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమి కాదు. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 ఖచ్చితంగా పూర్తి మెజారిటీతో పార్లమెంట్ సీటు గెలిపించి మీరు నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్గా ఇస్తాం. అటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చూసి పీఎం కుర్చీ కదులుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నిజంగా పీఎం కుర్చీ కదులుతుందా అంటే ఏం చెప్తారు? అది అట్లా చెప్తే నవ్వుతూ ఉంటారు జనాలు. ఆ జోడో యాత్రనో దిక్కుమాల యాత్ర, ఆ యాత్ర వల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. ఎందుకు చేస్తా ఉన్నాడో కూడా ఆయన రాహుల్ గాంధీ కాదు, పప్పు గాంధీ అంటే ఎవరు అందరని ఆయన మాటలు కూడా మేము పట్టించుకుంటా ఉన్నామేమో. ఇవాళ రాహుల్ గాంధీ అయినా ఏ గాంధీ అయినా వాళ్ళ వల్ల ఒరిగేది లేదు, సరిగేది లేదు. నరేంద్ర మోడీ గారిని తట్టుకోలేక, నరేంద్ర మోడీ గాలిని వీళ్ళు వీక్షించలేక, ఎక్కడ ఏం జరుగుతుందో ఏదో ఒకటి గాలి ఏదో ఆ మెంటల్ ప్రజలకి మన రామ మందిరం అయిపోయినా కానీ వాళ్ళకి ఏం మాట్లాడుతారో వాళ్ళకి సోయి ఉండట్లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతారో అర్థం కావట్లేదు. ఓడిపోతున్న భయంతోనే అట్లా మాట్లాడతారు వాళ్ళు. మోడీని ఇంటికి పంపిస్తాం, తిరిగి గుజరాత్కే పంపిస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ కామెంట్లు నిజమే అంటారా? రాసుకో రాహుల్ గాంధీ, నీకు దమ్ముంటే నువ్వు ఒంటరిగా పోటీ చేయి కదా. నీకు నమ్మకం లేదు, నీకు ఆ కాంగ్రెస్ పార్టీ కానీ నీకు దమ్ము లేదు. నువ్వు నరేంద్ర మోడీ గురించి మాట్లాడతావా? నరేంద్ర మోడీ గురించి మాట్లాడాలంటే ఒక ధైర్యం ఉండాలి. మోడీ గురించి మాట్లాడాలంటే నిస్వార్థమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి సద్గుణం ఉండాలి. నీకు కానీ నీ కుటుంబం కానీ ఎవరికి ఆ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరికి ఉండదు. నువ్వు నరేంద్ర మోడీ గురించి మాట్లాడడానికి సిగ్గుసేటా ఉన్నారు. ఇవాళ అస్సాంలో కానీ బీహార్లో చేస్తూ ఉన్నాడు. ఏం జరిగిందో చూసినావు కదా. ఇవాళ 80% ఉన్నటువంటి హిందువులను దైవంగా భావించినటువంటి రామ మందిరానికి నువ్వు రానంటావా? ఇవాళ మా హిందువుల పండుగ మేము దైవంగా భావించినటువంటి రామ మందిరానికి మేము ఆహ్వానిస్తే పిఆర్ స్టంట్ అంట కదా, అది ఎలక్షన్ స్టంట్ అంట. నిజమేనా? దింకులేదు, అదంతా దిక్కుమాలి. వాడికి చేతగాక మంగళవారం అన్నట్టు వాడు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ అవన్నీ ఎవరు పట్టించుకోరు. ఓకే.
ఇప్పుడు తెలంగాణలో ఇటు గల్లీలో కొట్లాడాలన్నా, ఢిల్లీలో కొట్టాలన్నా మన ఎంపీలు ఉండాలని చెప్పేసి, బీఆర్ఎస్ ఎంపీలే ఉండాలని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? ఇక బీఆర్ఎస్కు ఎవరు ఉండట్లేదండి. ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేది లేదు. అది కొట్టుకపోయింది. ఆల్రెడీ ప్రజలు తిరస్కరించిర్రు. నువ్వొద్దు, నీ పాలన వద్దని పంపించేసిర్రు. ఇవాళ ఒకటే ఒకటి ఉన్నది. ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒకటి కాంగ్రెసు, లేకపోతే బీజేపీ. ఈ రెండిటికే స్థానం తప్ప ఇంకా మరో స్థానం లేదు. అది ఉండదు కూడా. ఇంకా ఇంకా 4 రోజులైతే అది కూడా ఉండదు. ఆయనతో కూడా కొట్టుకపోతది. ఇక పులి గేమ్ స్టార్ట్ చేసిందని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. పుల్లో పిలో మరి ఓడిపోగానే పోయి ఇంట్లో పడినాడు ఆయన. ఆ దెబ్బకు పాపం ఆ ఓటమిని తట్టుకోలేక వెళ్ళిపోయాడు ఆయన. ఇక ఆయన వచ్చిన వల్ల పులి అంటే ఒకటండి. ఎవరికి పులి? ఎవరికి పులి? తెలంగాణ ప్రజలకు పులి ఆయన. వాళ్ళ పార్టీకి కావచ్చు, వాళ్ళ నాయకులకు కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు పులి కాదు ఆయన. పులి అంటే అడవిలో ఉంటుంది. మరి ప్రజలకు తిరగనియొద్దు పాపం పులిని. తీసుకపోయి జైలు వేయాలి ఫస్ట్. మన జూలు ఉంటుంది కదా, ఆ జూలు వేయాలి పులి అంటే మరి. ఓకే. ఇప్పుడు మీకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ ఏమో 14 సీట్లని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో 17కు 17 అని చెప్తున్నారు. ఎట్లా చూస్తారండి కంపేర్? ఇప్పుడు మేము ఎందుకు అంత కాన్ఫిడెంట్ చెప్తామంటే, మేము ప్రజల్లోకి వెళ్తే మాకు ఉన్నటువంటి రెస్పాన్స్ అట్లా ఉన్నది. ఇప్పుడున్నటువంటి యువకులు సుమారు 60% ఉన్నటువంటి యువకులు, ఇప్పుడు కొత్త ఓటర్స్ ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి ఓటేస్తూ ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఓటేస్తూ ఉంటున్నారు. ఈరోజు రైతులు కూడా మేము ఇక్కడ ఎవరున్నా పర్లేదు, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా, ఇంకోరున్నా ఇక్కడటువంటి నాయకులు వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ అభిప్రాయాలు బట్టి వాళ్ళు వేసుకుంటాము. కానీ మొత్తం మీద ఢిల్లీలో మాత్రం, ఈ దేశ రాజకీయాల్లో మాత్రం నరేంద్ర మోడీ ఉన్నారు. నరేంద్ర మోడీ రాజకీయాల్లో ఉన్నారంటే ఇక్కడ ఎంపీకి ఓటేయాలి. సో ఎవరిని పెట్టినా మా నాయకులు కూడా, మా కిషన్ రెడ్డి గారు కానీ, మా హైకమాండ్ నాయకులు కానీ మంచి వ్యక్తులని, ప్రజల సమస్యల మీద కొట్లాడే వ్యక్తులని నియమించి వాళ్ళని పెడతా ఉన్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే.